ఇది నిన్న జరిగింది. అయితే ఇప్పటిదాకా ధ్రువరాతి గారు దీని మీద వీడియో వేయలేదు గానీ, మోడీ మీద వేరే వీడియో చేసిండు. బర్కాదత్ 91లో కార్గిల్ యుద్ధం అప్పుడు పాకిస్తాన్‌కి మీడియా త్రూ హింట్స్ ఇచ్చింది అని చెప్పేసి అలిగేషన్స్ ఉన్న జర్నలిస్ట్ అనమాట. ఆమె టెర్రరిస్ట్‌లని పెట్టకుండా మిలిటెంట్స్ అని పెట్టింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనంటే, అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరగద్దు. పెరిగితే అక్కడ లోకల్ పార్టీలు వాళ్ళ సెపరేటిజము అది నడవదు కదా! పీడీపీ గానీ, ఎన్‌సీపీ గానీ అదొకటి. 2 ఆర్టికల్ 370 ఫెయిల్ అయిందని చెప్పి చూపించడాలి. నేను మొన్న చెప్పినా కదా! ఇటువంటివన్నీ చాలా చేస్తారు. మోడీని బ్లేమ్ చేయడానికి మస్తు ప్రయత్నాలు చేస్తారు అపోజిషన్స్ అని. సో, ఇట్లుంటాయన్నమాట. ఇంత నీచ రాజకీయాలు చేస్తాయి అపోజిషన్స్. వీళ్ళందరూ మళ్ళా కాంగ్రెస్ అలయన్సే. అంటే శ్రీనగర్‌లో ఓటర్ టర్నౌట్ పెరుగుతుంది. ఓటర్ టర్నౌట్ పెరిగితే ఎవరికి నష్టం? అక్కడున్న లోకల్ పార్టీలు పీడీపీ గానీ, ఎన్‌సీపీ గానీ, మహబూబా ముఫ్తీ, ఫారూక్ అబ్దుల్లా వీళ్ళ పార్టీలకి ముప్పు. ఎందుకు? వాళ్ళకు సెపరేట్ కాశ్మీర్ కావాలి కాబట్టి.